మైక్ నేను అభ్యంగన స్నానానికి వెళ్ళాలి. నీవు ద్వారం దగ్గర కావలా ఉంటావా? సరే అమ్మా. నేను అనుమతించే వరకు లోనికి ఎవరిని రానివ్వద్దు. సరే, ఎవరు లోపలికి రావాలి. మీరు నిశ్శబ్దంగా స్నానాన్ని ఆలోచించి రండి. వస్తే మా అమ్మ ఎవరికి లోపలికి రావద్దని చెప్పాను. ఆగండి, ఇక్కడికి అలా వెళ్ళిపోతున్నారు. మా అమ్మ ఎవరికి లోపలికి అనుమతి ఇవ్వద్దు అన్నది. నా లోకంకి వచ్చి నన్నే అడ్డుకుంటావా? ఎవరు బాగా నువ్వు? మీరెవరో చెప్పండి. చూపిస్తున్నాడు పార్వతి పతి శివుని. అలాగే నేను పార్వతి కుమారుడిని. సరే సరే వదిలే. లేదు, లోపలికి అనుమతి లేదు. నికృష్ట, నేనెవరో నీకు తెలుసా? చెప్పానుగా, లోపలికి అనుమతి లేదు. నన్ను కోపం తెప్పియకు. నన్ను లోపలికి వెళ్ళనివ్వు. మీరు కూడా నన్ను కోపం తెప్పియకండి. మీరు లోనికి ఎలా వచ్చారు? ద్వారం దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపలేరా? అడ్డగించాడు, అందుకే ఆ బాలుని సంహరించాను. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏడవకండి పార్వతి గారు. ఏడవకు సోదరి, ఏడవకు. నీ పుత్రుడు ప్రాణంతో లభిస్తాడు. శాంతించుకొని శాంతించు. ఎలా శాంతించను? నేను ప్రాణం కోసం నా పుత్రుడిని సంహరించాడు. ఎలా? అదేలా సాధ్యం? నా శూలంతో తగిన తల ఎప్పటికీ అర్పించబడదు. వేరే ఒక ప్రాణి తల తెచ్చి ప్రాణం పోతాము. భటులారా, ఇటు రండి. స్వామి, మీరు ఉత్తరం వైపు పండుకున్న ప్రాణి తలను తీసుకురండి. అలాగే స్వామి. అదిగో ఏనుగు ఉత్తర వైపు తలపెట్టి పడుకొని ఉంది. తల తీసుకుని వెళ్ళు. స్వామి,